ఆనంద్ విషయానికి వస్తే మీరు ఇందాక అన్నారు పుల్ చేయడానికి అమ్మో బడ్జెట్ తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. నాకు తెలిసి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు కదా సార్. అంటే ఆ బడ్జెట్ పెట్టుకోవడానికి లైక్ అది ఒక మీరు అన్నట్టు ఆ టైంలో మీకు ఒక పెద్ద సినిమా సెకండ్ ఫిలిం అది కమర్షియల్‌గా గాని లైక్ ఒక మీరు చెప్పాలనుకున్న కథని గాని తీయడానికి కొంచెం సర్టెన్ ఆఫ్ బడ్జెట్ కావాలి. బాగా పుల్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారా సార్ ఆ టైంలో? ఇబ్బంది అంటే నాకు డైలీ చాలా అంటే ఎవ్రీడే స్ట్రగుల్ ఉంది. కాకపోతే మా ఫ్రెండ్స్ కానీ ఇట్లా నేను యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే నేను అడగకుండానే వాళ్ళు ఇది అవసరం ఉందని పంపించారు. యాక్చువల్లీ అంటే ఎవ్రీ వీక్ సెటిల్ చేసేవాళ్ళం. అంత పెద్ద సినిమా చేసిన యూనిట్కి మేము అలా సెటిల్ చేసేవాళ్ళం అన్నమాట. ఎక్కడ బ్యాలెన్స్ లేకుండా, ఎక్కడ అవుట్ స్టాండింగ్ ఇది లేకుండా అన్ని కుదిరినాయి. అది చాలా రోజులు తీసాం. అది నాకున్న అదేంటి స్తోమతకి కానీ సత్తాకి కానీ అది అన్ని రోజులు తీసాం అనమాట. అంటే అందుకే అంత బ్యూటిఫుల్ పెయింటింగ్లా ఉంటుంది అది. ఓకే. సో విజయ్ కుమార్ కానీ సినిమాటోగ్రఫీ, మార్తాండ వెంకటేష్ ఎడిటింగ్ కానీ, రాధాకృష్ణ మ్యూజిక్ కానీ అన్ని పెద్ద డ్రీమ్ లానే చేసాం. అది ఎస్పెషల్లీ విజయ్ కుమార్ లైటింగ్ అదంతా అది ఆల్మోస్ట్ డే ఎర్లీ మార్నింగ్స్, సమ్మర్, వింటర్ మార్నింగ్స్ ఇట్లానే ఫాగ్ అన్ని క్రియేట్ చేశాడు ఉన్న చోట్ల. చాలా న్యాచురల్గా రియలిస్టిక్ చాలా కష్టపడి తీసాం. అది మళ్ళీ అదొకటి ఎత్తు, కథ చెప్పడం ఒకటి ఎత్తు, డబ్బులు రావడం ఎత్తు, మళ్ళీ సినిమా తీసిన తర్వాత ఇది ఏం సినిమా అని అర్థం కాదు. అందరికి నచ్చుతుంది కానీ ఏంటో నచ్చుతుందో అందరికి నచ్చుతుందో అర్థం కానీ సెల్లింగ్ కష్టం. ఆనంద్కి అసలు అదే ఒక కన్సెప్ట్ నుంచి పేపర్ మీద పెట్టడం దగ్గర నుంచి ఎగ్జిబిషన్ దాకా అంత మేమే చేసాం అమ్మిగూరు. సో ఎవరు లేకపోతే 4-5 థియేటర్లో ముందే 2 weeks రెంట్ ఇచ్చి ఆడి అది మన ఎగ్జిబిట్ చేసి అంత దాకా తీసుకెళ్ళాం యాక్చువల్లీ. సో మచ్ స్ట్రగుల్ ఉండేది అసలు అన్ప్రెసిడెంట్. ఐ డోంట్ థింక్ ఎనీబడి అది ఎవరు చేయగలుగుతారు. అంటే నా వల్ల కూడా మళ్ళీ సాధ్యం కదా అలాంటి ఆ డేస్. సార్ ఆనంద్ స్క్రిప్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారికి ఏదో పంపించారని విన్నా, ఈజ్ ఇట్ ట్రూ సార్? ఆ టైంలో ఏదో పంపించారు, నరేషన్ ఇవ్వలేదు కానీ పంపించారని విన్నా, ఈజ్ ఇట్ ట్రూ? ట్రై చేశాను అందరికి. అసలు ఆనంద్ చెప్పని హీరోకి చెప్పని ఇది లేడు యాక్చువల్లీ. అంటే ప్రొడ్యూసర్కి ఎక్కువ, హీరోగా అయితే పవన్ కళ్యాణ్కి ఏదైనా చెప్పినట్టున్నా ఎవరికో అతను మేనేజర్కి ఎవరికి చెప్పాను. మొత్తం మీద పంపించారని విన్నా, స్క్రిప్ట్ ఆయనకి అయితే పంపించారు, ఆయనకి రీచ్ అయింది సంథింగ్ రీచ్. ఓకే, నరేషన్ ఇవ్వలేదు కానీ స్క్రిప్ట్. సో ఇంకెవరు చెప్పారు సార్ ఆ టైంలో ఆనంద్? హీరోల పరంగా ఎవరికి చెప్పలేదు, ప్రొడ్యూసర్ల పరంగా అందరికి చెప్పాను యాక్చువల్లీ. ఓకే. సో ఆ టైంలో ఎవరు నమ్మలేదు సార్ ఆ సినిమా? అది చాలా కష్టం నమ్మడం. నేను నరేట్ చేసే విధానం కూడా కొంచెం వేరేగా ఉంటుంది. ఓకే. గ్రామ్ ఫోన్ మోగుతూ ఉంటుంది, అది మల్లీశ్వరి పాట వస్తుంటుంది, చిన్నపిల్ల అది అట్లా బిగిన్ చేసామండి. ఓకే. ఆ సగంకే వాళ్ళు నిద్రపోయారు యాక్చువల్లీ. అంటే అది కష్టం, అది ఒక కళ. అది యాక్చువల్లీ ఆనంద్ ఇస్ డ్రీమ్. యాక్చువల్లీ ఆ డ్రీమ్ని మనం యాక్చువల్లీ పేపర్లో పెట్టలేము. మేబీ ఆ స్క్రీన్ మీద చూస్తేనే సర్ప్రైజ్ అయ్యారేమో వాళ్ళు. ఓకే. మీరు అన్నట్టు స్ట్రగుల్ చేశారు, బడ్జెట్ పుల్ చేయడానికి చాలా కష్టపడ్డారు. మంచి అందరూ మీరు అన్నట్టు మీ టీం కానీ మీరు కానీ బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టేశారు. లైక్ అమిగోస్ నుంచి అందరూ బ్లడ్ అండ్ బటర్ లాగా చేశారు దాన్ని. సో ఆ టైంలో రిలీజ్ అనేది చాలా క్రూషియల్. అలాంటి సినిమాకి మీరు బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు, మీ బడ్జెట్ అంతా పెట్టారు, మీ సేవింగ్స్ పెట్టారు, మీ ఫ్రెండ్స్ పెట్టారు. సో అంతా సో రిలీజ్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ టైం అది. మీకేమో అసలు ఎవరు రిలీజ్ చేయడానికి ముందుకు రాలే టైంలో మీరే రిలీజ్ చేసి చాలా ఇబ్బంది పడి వైజాగ్లో, పైగా మీరు శంకర్ దాదా ఎంబీబీఎస్తో పోటీ చేశారు. చాలా మంది అంటే ఆలోచించుకో అంటే మీరు లేదు ఇదే కరెక్ట్ ఏమో, అది లైక్ ఆ సినిమాకి వచ్చే వాళ్ళు ఆ సినిమాకి వస్తారు, కొంతమంది ఈ సినిమా కూడా చూస్తారేమో అన్నట్టు చిన్న ఆలోచనతో రిలీజ్ కూడా డేర్ చేశారని విన్నాను నేను ఆ టైంలో. మీరు లేదా అది అంత ఈక్వేషన్ లేదు. మేము ముందే ఇచ్చేసాం డబ్బులు. ఓకే. అంటే 2 weeks నేను మాట్లాడుకోవాలి కదా, థియేటర్స్ మాట్లాడుకుని వాళ్ళు అప్పటికి అసలు నాకేం అదంతా ఒక పెద్ద అదొక నెట్వర్క్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఇది. అవును. ఓకే. సో నాకు ఇప్పుడు ఉషా మయూర్ అని అది పెద్ద అప్పుడు కొంచెం లేదు, ఉషా మయూర్ అని థియేటర్. ఓకే. థియేటర్. సో ముషిరాబాద్లో ఉంటుంది అది క్రాస్ రోడ్స్కి యువతల. సో క్రాస్ రోడ్స్కి చాలా తక్కువ అది. సో క్రాస్ రోడ్స్ రెంట్ ఐ థింక్ అది ఒక వారానికి ఒక ఎంత ఉండేది రెంట్, ఒక 1,50,000 అట్లా. క్రాస్ రోడ్స్ థియేటర్స్కి 2 లక్షలు 3 లక్షలు ఉండేది, ఇక్కడేమో 75,000 అంతా ఉండేది. సో ఇది తీసుకుని ఒక 2 వారాలు 75,000, ఐ థింక్ 1,10,000 ఏదో 2 వారాలు డబ్బులు ఇచ్చాను అనమాట. సో ఇది థియేటర్ అందుకే దొరికింది. అది ఎక్కువ ఫేమస్ థియేటర్ కాదు కాబట్టి దొరికింది. అలా ఒక వరంగల్లో ఒక థియేటర్, వైజాగ్లో ఒక థియేటర్, అలా వైజాగ్లో చిత్ర అనుకుంటా జగదమ్మ పక్కన ఇచ్చి అది ముందే బుక్ చేసుకున్న తర్వాత ఆ రోజు శంకర్ దాదా వస్తుందని వాళ్ళు అనౌన్స్ చేశారు. సో అది ఇంకా నేను వెనక్కి ఇంకా డబ్బులు ఇచ్చేసాను, ఇంకా నా వల్ల కాదన్నట్టే వెళ్ళిపోయాం అన్నమాట విషయం. సో వెనక అది ఒక్కటి డెసిషన్ ఉండింది, ముందా వెనక అని. ముందైతే వాష్అవుట్ వద్దు నెక్స్ట్ వచ్చేస్తుందని,
వెనకైతే ఇది చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్ అయితే అది అది వచ్చేస్తుంది, ఇంకా సేమ్ డే బెటర్, సేమ్ టాక్ ఏముంటుందో అది చేద్దామని. అసలు అంటే ఇవన్నీ మా క్యాలిక్యులేషన్స్ అక్కడ. ఇండస్ట్రీకి అసలు ఇది ఎగ్జిస్ట్ కూడా కాదు. 5 ప్రింట్లతో వెళ్ళిన సినిమా. విజయవాడలో ఇంకో డిస్ట్రిబ్యూటర్ ఎవరో ఒకతను వచ్చి ఒక థియేటర్లో వేసుకుంటాను అన్నాడు. ఆయన కూడా ఏదో నార్మల్గా ఇచ్చేస్తారంట కదా అన్ని, ఇంకా నార్మల్, చాలా నార్మల్. అసలు హిట్ అయినంత వారానికి అసలు ఇక్కడ ఆఫీస్లో ఫుల్ అందరూ అంటే డిసిషన్ తీసుకోవాలి, వచ్చేసరి డబ్బులు ఇస్తున్నారు. నాకేం తెలియదు అంటే లేట్ అయితే కొద్దీ అది ఇంకా పైరసీ ఇంకా అసలు అయిపోద్ది కదా. సో టక్ ఒక 1 డేలో అన్ని చేసి ఇచ్చాం. చాలా తక్కువగా ఇచ్చాం యాక్చువల్లీ. ఒకటి ఇక్కడ నేను ఉంచుకున్నాను కాబట్టి అది దాని బ్రేక్ ఏమంటే. ఓకే, ఆ టైంలో లైక్ ఆ వైజాగ్ థియేటర్లో సాయి కిరణ్ అడివి గారు ఇంకో 2-3 కూడా వెళ్ళి సంథింగ్ టికెట్లు ఇచ్చి సంథింగ్ ఆ షోకి ముందు పుల్ చేయడానికి ఆడియన్స్ వస్తే బాగుంటుంది మేము చేసేవాళ్ళం. అంటే ఇప్పుడు నేను అది ఒక కాలేజీలకు వెళ్ళి రాజాని కాలేజీకి పంపించి ట్యూస్డే వెన్స్డే ఒక టికెట్ ఇస్తే ఇంకో టికెట్ ఫ్రీ అనేది ఇచ్చామన్నమాట. అన్ని ఏ ప్రయత్నం అన్ని చేసాం. అవన్నీ మేము ఆ బ్రూ తోటి ఒక టైఅప్ ఉండింది. సో దాంతో మంచి కాఫీ లాంటి సినిమా కానీ వాళ్ళు కాఫీ లాంటి మీకు అది ఇంతకంటే బ్రాండ్ ఏముంటుంది అని చెప్పి వాళ్ళని ఓపెన్ చేసాం. వాళ్ళు ఒక 5-6 హోర్డింగ్స్ ఇచ్చారు. ఆ హోర్డింగ్ కూడా అసలు ఇంత సిటీలో 5-6 అసలు ఏం కనిపించవు, కానీ అది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆ హోర్డింగ్స్ చాలా బ్యూటిఫుల్ ఉండే యాక్చువల్లీ. మీకు అప్పుడు అవే పెద్ద ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్లో. మీరు ఇప్పుడు అన్నట్టు మంచి కాఫీ లాంటి సినిమా అనేది క్యాప్షన్ మంచి కుదిరింది ఆ సినిమా. మా మినర్వాలా కాఫీ షాప్ అయితే ఎప్పుడు అక్కడ కూర్చునే వాళ్ళం. మినర్వా కాఫీ షాప్ అది మన సోమాజిగూడలో. అక్కడ ఇప్పుడు కూడా అక్కడే కూర్చుంటాయి జనరల్. నేనంటే ఎవరైనా మీటింగ్స్ అంటే ఇక్కడి నుంచి అక్కడికి ఏదో కాఫీ తాగుతారే మనది కాఫీలా ఉంటుంది సినిమా మంది అన్నాడు. నేను సరే ఇదేదో బాగుందని అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది సో వర్డ్ ఇచ్చింది. ఆ తర్వాత అది క్యాప్షన్ అని అది పెట్టి సునీత వాయిస్ డబ్బింగ్ రూప వాయిస్ ఇచ్చేది. సో యాడ్లో కూడా మంచి ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా అండి. అది జిమ్మిక్ కాదు, నిజంగానే మేము అనుకున్నది అనమాట. ట్రూలీ అంటే సినిమా చూసాక ఆడియన్స్ ఫీల్ కూడా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్స్ కాఫీ తాగుతూ ఉంటుంది. ఏంటి సార్ మినర్వాలా డిస్కషన్ పెట్టుకున్నారా ఆ టైంలో? ఎర్లీ స్టేజ్ ఆ టైంలో చాలా ఎక్కువ కూర్చునే వాళ్ళం అక్కడ. ఓకే సార్, ఆనంద్కి వచ్చేసరికి చాలా మెమరీస్ ఉండుంటాయి. మీరు ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఒకసారి తలుచుకుంటే ది బెస్ట్ మెమరీ కానీ బెస్ట్ మూమెంట్ కానీ ఏంటి సార్? బెస్ట్ మెమరీ మూమెంట్ ఒక్క మూమెంట్లో కానీ అది చాలా అంటే సో మెనీ ఉండుంటాయి. బట్ వన్ థింగ్ ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఇన్ని ఇయర్స్ తర్వాత ఆ సినిమా గురించి. నాకు ఆనంద్ ఎక్కువ, నాకు ఇప్పుడు యాక్చువల్లీ ఆయన లేరు కాబట్టి గుర్తొస్తారు. వేటూరు గారు గుర్తొస్తారు ఎక్కువ ఆనంద్ గురించి తలుచుకుంటే. ఎందుకంటే అదొక చిన్న కుర్రోడు ఒక పెద్ద స్టార్ వర్డ్ తోటి వెళ్ళి అందులో ఆనంద్కి ఆడియో ఫంక్షన్కి మేము గెస్ట్ లేరు. ఫస్ట్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు నాకు ఆయన ఉమేష్ గుప్తా గారు చాలా గొప్ప, అంటే ఆయనకు మంచి ఇయర్ ఉంది, మంచి టేస్ట్ ఉంది ఆయనకి. ఆయన నార్త్ ఇండియన్ కానీ తెలుగు ఆయన పట్టుకుంటాడు మ్యూజిక్. సో మేము ఇది మ్యూజిక్కి రాధాకృష్ణ అని 5 పాటలు చేసాం. మాకేమో మా పాటలు చాలా గొప్ప, ఇది అసలు గొప్ప 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 అన్నప్పుడు ఆయన విని నేను అసలు అవసరమే లేదు కానీ ఒక 5 lakhs ఇస్తానన్నాడు. ఆ 5 lakhs మాకు మొత్తం ఆ సినిమా RRకి 5 lakhs అనమాట అది. సో ఆయన ముందే ఇవ్వాలి అంటే ఇచ్చాడు. ఆడియో ఫంక్షన్ చేయాలి అంటే ఆడియో ఫంక్షన్కి మాకు గెస్టే లేరనమాట. సో మేము వేటూరు గారే ఇంతకంటే హీరో ఉంటారని వేటూరు గారిని ఆయన క్రచెస్, ఇప్పుడు ఆయన హెల్త్ బాగాలేదు ఆయన. ఓకే. సో ఆయన మెల్లగా అసలు రారు, ఆయన అంటే అట్లా అంటారు పిఆర్ వాళ్ళు అందరూ, అసలు ఆయన రారు క్వశ్చన్ మీరు వదిలేంటే మేము మొత్తం వైస్రాయ్లో ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే. అది కూడా ఏదో ₹1,00,000 ఎక్కడో తెచ్చి అది చేశాను అనమాట నేను. ఆ ఫంక్షన్ చేసి సో ఆయన మెల్లగా అలా నడుచుకుంటూ వచ్చి స్టేజ్ కూడా ఎక్కలే ఆ స్టేజ్ దీని మీద గట్టు మీద కూర్చొని మాట్లాడాడు ఆయన. అసలు ఎవరి సంబంధం లేదు, ఏంటి అసలు ఏమవుతుందో తెలియదు అని అట్లాంటి మెమరీస్ ఉన్నాయి. ఆయనతోటి జర్నీ ఉంటుంది. ఆ పాటలు ఎంత గొప్పగా ఆయన అంటే ఒక కుర్రోడు వచ్చి ఏదో చెప్తున్నాడు అని ఎవరో 100 మంది చెప్తా ఉంటారు. ఆయన ఎక్కడెక్కడ ఎంతెంత మహానుభావులకు విశ్వనాథ్ గారి దగ్గర నుంచి రాఘవేంద్ర గారు అందరికీ రాసిన ఆయన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఆయన. సో ఆ జర్నీ ఎప్పుడు ఎందుకు ఆయన లేకపోవడం కూడా ఏమో నాకు యాక్చువల్లీ తర్వాత బాగా గుర్తొస్తుండే ఎప్పుడు. అందుకే నాకు బాగా తిరుగుతూ ఉంటుంది మ్యూజిక్కి. ఆయన ఆనంద్ నిజంగా మంచి సాహిత్యం, గొప్ప సాహిత్యం. అది నాకు ఫస్ట్ టైం వరకే అలా రాసి ఇంత ఉంది ఈ సినిమాలో అని ఆయన ఎలా ఊహిస్తాడో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన ఎదురు కూర్చుంటే ఆయన అసలు మన గురించి ఆలోచిస్తున్నాడని కూడా తెలియదు అసలు ఆయనకి. ఏదో ఎప్పుడు వెళ్ళిపోతారా అన్నట్టు ఉంటుంది ఆయన ఫేస్ అది. సో ఏంటి రాయడా అన్న దగ్గర నుంచి ఆయన గొప్ప సాహిత్యం ఇచ్చి రాధాకృష్ణ మ్యూజిక్ కూడా ఈ ఓయూ దగ్గర ఆయన తిరుగుతూ ఉండాడు. మేము అనీష్ నేను వాళ్ళు తిరిగి ఇన్స్పిరేషన్ అని చెప్పి ఏ పాటలు రాసి చాలా పెద్ద ఎఫర్ట్. ఆ మ్యూజిక్ జర్నీ ఒకటి పెద్ద గుర్తొస్తుంది. అందులో వేటూరు గారు నాకు లేకపోతే ఇప్పుడు కూడా మిస్ అవుతాను, బాగా గుర్తొస్తుంది. ఎప్పుడు కళ్ళు చెమరుస్తూ ఉంటాయి ఆయన ఆనంద్కి. ఆయన అరే ఇలా ఉండేవాడు, ఇలా చేసాం ఇదంతా గుర్తొస్తుంది. ఆయన అమీర్పేటలో ఆయన అపార్ట్మెంట్
ఓకే. తర్వాత లీడర్ టైంలో ఆయన కంప్లీట్ సిక్కాడు. ఆయన సిక్కప్పుడు అదే హాస్పిటల్ నుంచే మాట్లాడాడు ఆయన. అప్పటికి మాకు చాలా అనుబంధం ఏర్పడింది. అప్పుడు చాలా అంటే నాకు నేనంటే చాలా ఇష్టం ఆయన. అప్పటికి అంటే ఇష్టం ఏర్పడిపోయింది. ఆయన తర్వాత గోదావరి ఆయన ఆ రాత ఆయనతో కూర్చొని రాయించుకుని చాలా టెరిఫిక్ మెమరీస్ ఉంటాయి. అంటే క్రియేటివిటీ నిజంగా అంటే ఒక పాట పుట్టుకుంటుంది కదా, అది చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు స్టోరీ పుట్టినప్పుడు ఎంత ఆనందిస్తానో పాట పుట్టినప్పుడు అంతే ఆనందంగా ఉంటుంది యాక్చువల్లీ. సో ఆనందం ఆయన ఎక్కువ బాగా గుర్తొస్తాడు. ఇంకా కొన్ని అంటే రిలీజ్ రోజు ఇక్కడ ఈ ఫస్ట్ డే అసలు నేను ఎవరు లేరనుకుని ఆల్మోస్ట్ మేము ఆనంద్ రిలీజ్ ఇప్పుడు రేపు రిలీజ్ అనగా ఇవాళ మాకు యాక్చువల్లీ దానికి శాటిలైట్ ఒక 12 లక్షలు ఎంతో ఇస్తామంటే అది నేను ల్యాబ్లో కట్టాలన్నమాట. ల్యాబ్ డ్యూస్ ఉంటాయి కదా, అది కడితే బయటకు వస్తుంది సినిమా. ఓకే. సో రిలీజ్ అది ఇచ్చేస్తారని ముందు మాట్లాడుకున్న తర్వాత అదే రోజు అంటే ఇప్పుడు రేపు పొద్దున్న రిలీజ్ అంటే పొద్దున్న అక్కడ కూర్చొని మేము వాళ్ళు రిలీజ్ చేస్తారన్నప్పుడు ఆయన సురేష్ ప్రొడక్షన్స్లో ఆయన ఇది మీరు ఎన్ఎఫ్డిసి కో ప్రొడక్షన్ కదా, వాళ్ళ సైన్ కూడా కావాలన్నమాట. ఓహో. అనగానే ఇంకా నేను వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళకు మేము బోర్డు మీటింగ్ వేసుకోవాలి, అసలు మనం ఎందుకు అమ్ముతాము శాటిలైట్ అంటే రేపు రిలీజ్ బాబు నాకు అది అమ్మకపోతే నాకు రిలీజ్ అవ్వదు మీరు అంటే వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళకి మర్చిపోతారు, అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అది ఇంకా అయిపోయింది. సో నేను గంటలో చెప్పాలంటే వాళ్ళు కూర్చొని గంటలో ఇది 12 lakhs చాలా తక్కువ ఈ సినిమాకి అన్నారు అనమాట. అంటే మా బోర్డు నిర్ణయించిందంటే నువ్వు బోర్డు నిర్ణయించింది కానీ ఇక్కడ సినిమా రిలీజ్ అయిపోతుంది అంటే ఇయలేదు అది. ఓకే. అప్పుడు ఇంకా వాళ్ళ కాళ్ళ పడితే సురేష్ బాబు సో సరే నువ్వు రేపు రిలీజ్ కాబట్టి నువ్వు అన్ని పేపర్స్ అంటే సమస్తం రైట్స్ ఆయన ల్యాబ్లో పెట్టి రేపు రిలీజ్ అనుకున్నాను అనమాట. సో ఆనంద్ రైట్స్ అన్నీ సురేష్ ప్రొడక్షన్స్గా ఉన్నాయి 8 hours. పొద్దున్న 11 o'clock నేను ఇక్కడ ఈ ఉషా మేరీకి వెళ్ళిన మరుక్షణం అక్కడ అసలు ఏం లేదు, ఒక పెద్ద లైన్ ఉంది అమ్మాయి ఎక్కువ అమ్మాయిలు కాలేజ్ అమ్మాయిలు పెద్ద లైన్ చూసేసరికి ఇది ఏదో ఒకటి చేయాలని మళ్ళీ మా నాన్న అడిగాను ఫస్ట్ టైం. అప్పుడు అడిగితే 12 లక్షలు అంటే ఆయన అన్ని ఎఫ్డీలు ఇంకో 2 hours అని బ్రేక్ చేసి బిఫోర్ 12 నేను అన్ని డబ్బులు ఇచ్చి అన్ని పేపర్స్ తీసుకున్నాం మళ్ళీ 12 కట్టేసి. సో అదొకటి చాలా థ్రిల్లర్ సినిమాలా ఉంటుంది. సో అది అన్ని గాడ్స్ గ్రేస్ అంటే అన్నీ అట్లా కుదిరినాయి. సార్ మీరు గాడ్ నమ్ముతారా, డెస్టినీ నమ్ముతారా? లైక్ గాడ్ని నమ్ముతాను. మీ జర్నీలో నేను గాడ్ని ఫ్రెండ్ అనుకుంటాను. అవునా? ప్రే చేయడం నేను ఏదో నాకు కావాలని ఎప్పుడు చేయను బేసిక్గా. నేను చేసే పని కరెక్ట్ అవ్వాలి అని కోరుకుంటాను. నా దండం మెకానిజం అదే ఉంటుంది. ఫ్రెండ్ లాగా ఉంటాను. వినాయకుడు అంటే ఇష్టం నాకు ఎక్కువ. సో బేసిక్గా ఇది నేను ఏదైనా చేస్తున్నాను కదా, ఇది తప్పు థింగ్స్ ఎవరికి అన్యాయం జరగకూడదు, రాంగ్ డైరెక్షన్లో నేను డిసిషన్ తీసుకోకూడదు అని అడుగుతాను ఎప్పుడు. డబ్బులు బ్లాక్ బస్టర్ కూడా అడగను, మంచి సినిమా అవ్వాలని అడుగుతాను. అది అందరు నచ్చాలి, బాగుంటుంది, ఏదో ఎవరి తప్పు జరగకూడదు ఈ సినిమా నుంచి, అట్లాంటివన్నీ అడుగుతాను. అవి కోరుకుని వెళ్తా వేసేది. సో మీరు ఇందాక అన్నట్టు అది సక్సెస్ని టేస్ట్ చేశారు కదా రిలీజ్ తర్వాత. మీరు అన్నట్టు ఉషా మయూర్కి క్యూ కట్టడం, యూత్ అందరు చేయడం, నాకు తెలిసి మ్యాట్ నుంచి కొంచెం పుష్ అయింది, సెకండ్ డే నుంచి బాగా పికప్ అయింది, ఫ్యామిలీస్ వచ్చారు, ఒక బ్యూటిఫుల్ ఒక క్లాసిక్ అయింది ఫైనల్గా. ఇప్పుడు టీవీలో చూసినా అది అసలు ఒక సూపర్ మెమొరబుల్ క్లాసిక్లా అనిపిస్తుంది. సో ఆ టైంలో ఆ సక్సెస్, ఇప్పుడు మీరు ఫస్ట్ సినిమాకి మీరు ఏదైతే అనుకున్నారో అది రాలేదు, నేషనల్ అవార్డు వచ్చారు, మీరు హ్యాపీ సాటిస్ఫై అయ్యారు. బట్ ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేశారు సార్? ఫస్ట్ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఏ డైరెక్టర్కైనా. సో అందరికి ఫోన్స్ రావడం, మాట్లాడడం, ఇండస్ట్రీలో అంటే బేసిక్గా అసలు అంటే అది ఒక ఫ్యామిలీ దీనిలా ఉండేది. ఆనంద్ మేకింగ్ చాలా ఇదిగా ఉండేది యాక్చువల్లీ. ఓ పెళ్ళి ఆనంద్ పెళ్లి చేయాలంటే మా అక్క గైనకాలజిస్ట్, ఆవిడ పేషెంట్స్ మొత్తం ఒక 200 మంది పేషెంట్స్ అందరినీ ఆ రోజు పెళ్ళికి రావాలి, పెళ్ళికి అందరు పట్టు చీరలు కట్టుకుని రావాలి, భోజనాలు ఉండవు అనమాట. సో అదే దాని క్రైటీరియా. అలా చేసిన ఇవి అనమాట. అందులో ఆనంద్లో ఒక్క జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఉండడు. మొత్తం తెలిసిన వాళ్ళే వచ్చేయండి యాక్ట్ చేయండి అంతే. సో అన్ని అందరూ కాల్ చేయడం అది పెద్ద విషయం యాక్చువల్. అంటే ఒక్కొక్కరు నాకు ఆ డాలర్ డ్రీమ్స్లో నాకు అది ఉండేది. డాలర్ డ్రీమ్స్లో కూడా అలానే చేసాం. 100 మంది ఉన్నారు కదా, ఒక్కొక్కరు ఈ 100 మంది యాక్ట్ చేసిన వాళ్ళు ఒక 100 మందికి చెప్తారు కాబట్టి అది ఒక 10,000-10,000 మంది వచ్చేస్తారు. 10,000 మంది వచ్చేస్తారు, టికెట్లు దిగుతాయి అనుకున్నాం. కానీ అది వర్కౌట్ అవ్వదు అట్లా బేసిక్గా. సో అది ఎవరు అట్లా చూడలేదు. ఇది మాత్రం అలా చూసారు. బాగా అంటే బాగా రెస్పెక్టబుల్, చాలా పొజిషన్, చాలా స్టాండర్డ్స్, చాలా హై స్టాండర్డ్స్లో యాక్సెప్టెన్స్ వచ్చింది ఆనంద్కి. నంది అవార్డులు, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ అన్ని నంది అవార్డులు, సక్సెస్. అండ్
అందరూ అంటే దాసనారాయణరావు స్టేజ్ మీద అసలు చెప్పడం, బాపు గారు నాకు కాల్ చేసి ఎవరు అసలు ఫోన్, నేను బొమ్మలు గీసే బాపునే నీకు థియేటర్లో దీపావళి దీపావళి రోజు చూసారనమాట ఆయన. ఓహో, ఓకే. అట్లాంటి రెస్పాన్స్. రాఘవేంద్రరావు గారు అందరూ కాల్ చేశారు, అంటే గొప్ప కొత్త సినిమా అని. అది చాలా అంత ఈజీగా రాదు యాక్చువల్లీ. ఏమైనా తీయచ్చు కానీ అంత ఈజీగా కుదిరింది. కుదిరింది. సో బెస్ట్ కాంప్లిమెంట్ అదే సార్ మీకు బాపు గారు ఇచ్చిందే? బాపు గారు, నాకు బాపు గారు చాలా ఇష్టం యాక్చువల్లీ, చాలా ఇష్టం.